guys, welcome back to All About Make Money ఛానల్. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే 2024లో బెస్ట్ మూవీస్ చాలా వచ్చాయి. సో ఎవరైనా మీరు కనుక నేను చెప్పే లిస్ట్లో నుంచి ఏదైనా మూవీ మిస్ అయితే వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరి యావరేజ్ లిస్ట్ కూడా చెప్తాను. సో వాటిని కూడా ఒక్కసారి మీకు అరే బోర్ కొడుతుంది, టైం పాస్ ఏమీ లేదు అని అనిపించినప్పుడు ఈ మూవీ లిస్ట్లో నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా మూవీ మిస్ చేసినట్లయితే కామెంట్ చేసి నాకు తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా లిస్ట్ చెప్పేస్తున్నాను. మహారాజు, సో విజయ్ సేతుపతి గారు నటించిన మూవీ. అండ్ ఈ దీంట్లో ఏంటంటే కొత్తగా స్టోరీ అయితే ఉండదు, బట్ ఆ డ్రామా ఏదైతే ఉందో, ఆ సెంటిమెంటల్ ఎమోషన్ ఏదైతే ఉందో బాగా పండింది. అండ్ ఈ యొక్క మూవీ మీరు చూస్తున్నట్లయితే ఎంగేజింగ్గా ఉంటుంది ప్రతి సీన్ కూడా. మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అరే ఇలాంటి మూవీనా మనం మిస్ చేసింది అని ఖచ్చితంగా అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్ మిల్లర్, ధనుష్ యాక్ట్ చేసిన మూవీ. సో ఈ మూవీలో ఏంటంటే వార్ జరుగుతూ ఉంటుంది. సో డ్రామా కూడా చాలా హెవీగా ఉంటుంది. సో మీరు చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఎంగేజింగ్ మూమెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ మూవీ కనుక మీరు మిస్ అయినట్లయితే మూవీ అయితే చూసేయండి. సో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాయన్. దీంట్లో ఏంటంటే బ్రదర్ పరంగా కావచ్చు, బ్రదర్ సెంటిమెంట్ పరంగా కావచ్చు, లేకపోతే సిస్టర్ సెంటిమెంట్ పరంగా డ్రామా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క డ్రామాలో ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ పరంగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ డైరెక్షన్ పరంగా కూడా ధనుషే డైరెక్ట్ చేశారు కాబట్టి సో నాకు వావ్ ఒక మంచి ఫిలిం చూసాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు కనుక ఈ మూవీ మిస్ చేసినట్లయితే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హనుమాన్, తేజ సజ్జా నటించిన ఒక ఫస్ట్ మూవీ హీరోగా నటించడం జరిగింది. సో ఈ మూవీలో ఏంటంటే బెస్ట్ ఎలిమెంట్స్ లేకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, డైరెక్షన్ పరంగా కావచ్చు, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయినట్లయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ చూసి ఉంటారు. సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేద, సో జాన్ అబ్రహం, ఇది తెలుగులో కూడా ఉంది. సో మీరు కనుక మిస్ అయినట్లయితే చూసేయండి. ఇది యాక్చువల్గా స్పోర్ట్స్ డ్రామా. సో మీరు చూస్తున్నప్పుడు ఎంగేజింగ్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకి బోర్ అనేది కొట్టకూడదు, అట్ ది సేమ్ టైం డ్రామా అనేది లాగింగ్ ఉండకూడదు. అలాంటి మూవీస్ అనేది ఏంటంటే మనం చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అమరన్, శివకార్తికేయన్ నటించిన అమరన్. సో దీంట్లో ఏంటంటే డ్రామా చాలా హెవీగా ఉంటుంది. సో మీకు అంటే కొన్ని సీక్వెన్స్లో కొన్ని చోట్లనే లాగ్ అనిపిస్తూ ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే మూవీ అనేది ఖచ్చితంగా ఇది రియల్ స్టోరీ. సో ఈ మూవీ మీరు ఖచ్చితంగా చూడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని తీసిన సినిమా. సో మీకు నచ్చొచ్చు కాదు, నచ్చుతుంది ఖచ్చితంగా. ఆ ఎలిమెంట్స్ కావచ్చు, ఆ అన్కండిషనల్ లవ్ కావచ్చు, మీకు నచ్చుతాయి. అండ్ ఎవరైతే సాయి పల్లవి ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు, అండ్ మీరు కనుక మిస్ చేసినట్లయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తంగలాన్. దీంట్లో ఏంటంటే డ్రామా హెవీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎమోషన్స్ హెవీగా ఉంటాయి. సో స్టోరీ పరంగా కూడా లైక్ ఇది గోల్డ్కి సంబంధించిన స్టోరీ కాబట్టి మీరు ఆల్రెడీ కొన్ని మూవీస్ చూసుంటారు, కేజీఎఫ్ అండ్ మీ రీసెంట్గా వచ్చింది కేజీఎఫ్ కాబట్టి సో ఇది కూడా మీకు నచ్చొచ్చు. హెవీ అని చెప్పలేను, బట్ మీకు చూస్తున్న కొద్ది ఏంటంటే ఓకే నచ్చుతుంది అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది ఫిలిం అనేది. సో నెక్స్ట్ ఏం కాబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కొంచెం ఎక్సైటెడ్గా ఉండైతే ఉంటుంది. సో మీరు మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా మూవీ సజెస్టెడ్ మూవీ అనమాట. సో ఇక యావరేజ్ అంటే ఓకే టైం పాస్కి ఈ మూవీస్ చూడొచ్చు అనుకున్న లిస్ట్లో ఏవైతే ఉన్నాయో మెకానిక్ రాకీ అండ్ వెట్టయాన్ కావచ్చు, బడ్డీ కావచ్చు, గోట్, ఈగల్, ఊరి పేరు భైరవ్ కోన, ఓం భీమ్, బుష్, సత్యభామ, ఇలా ఈ మూవీస్ ఏంటంటే ఓకే టైం పాస్కి ఏమీ లేవు చూస్తున్నప్పుడు అనిపించేటప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇవి టైం పాస్కి యూజ్ అవుతాయి అనమాట. సో ఈ లిస్టులన్నీ కూడా ఇఫ్ ఇన్ కేస్ నేనేమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో జెన్యూన్ అనిపిస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్ విత్ ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.